ఇన్ని సంవత్సరాలైంది, దీనికి ఏదో కలపటం వాళ్లకు ఇదొక అలవాటు. ఇది కలుపు, అది కలుపు, మా ఆచారం కలుపు. కానీ అలా చేస్తే దీన్ని సార్వజనీనంగా అంధధర్మంగా నిలబెట్టడం చాలా కష్టమైపోతుంది. ఏదో 400-500 సంవత్సరాల వరకు ఈ విద్య ప్రజలకు మేలు చేస్తుంది, మళ్ళీ కనుమరుగవుతుంది. 400-500 సంవత్సరాలు మేలు చేస్తుంది, మళ్ళీ కనుమరుగవుతుంది. ఇలా ఎన్నెన్నిసార్లు ఈ విద్య భారతదేశంలో మేలుకొన్నదో. మన భారతదేశంలో అతి ప్రాచీనమైన వాంగ్మయం, సాహిత్యం వేదాలే. వేదాల్లో కూడా అన్నింటికంటే పాతది ఋగ్వేదం. అది విపస్సనను ఎంతో మెచ్చుకుంటుంది. ఎవరో ఒక ఋషి బోధిని అతను పొంది ఉండాలి, ఎవరో బుద్ధులే ఉండాలి. ఆ ప్రభావం మాటలోకి వచ్చి సాహిత్యమైపోయింది. ఎంత మెచ్చుకుంటూ ఉండాలో చూడండి. ఋగ్వేదంలో ఏ ఋషో పలుకుతాడు ఇలా: యో విశ్వాభివిపశ్యతి భువన సంచ పశ్యతి సేన పార్షదతి ద్విషః. యో విశ్వాభి విపశ్యతి విపసన చేస్తాడో, ఎవరు విపసన చేస్తారో వాళ్ళు ఎలా చేస్తారో కూడా తెలిపాడు. విశ్వామికి అభిముఖుడే చేస్తాడు. ఇది పాతకాల భాష. ఇప్పుడు విశ్వం అనే పదానికి ఒకటే అర్థం, ప్రపంచమని. ఈ అర్థం కూడా సరైనదే, ఇందులో తప్పేమీ లేదు. కానీ మౌలికంగా దీని అర్థం ఇలా ఉండేది: ఏదైతే వ్యాప్తి చెందుతోందో, వ్యాపిస్తూ ఉంటుందో అదే విశ్వం. ప్రపంచమంతా వ్యాపిస్తూనే ఉంది, వ్యాపిస్తోంది. కానీ ఆ ఋషి చెప్పినదేమిటంటే, మన అంతరంగంలోని ప్రపంచం అది ఎప్పుడు వ్యాపిస్తూనే ఉంది అని. విపసన చేసేటప్పుడు మీరే చూస్తారు, మీలోని ప్రపంచం ఎంత వ్యాపిస్తుంటుందో. కొంచెం కోపం వచ్చిందంటే సరి, అది వ్యాపిస్తూనే ఉంటుంది, వ్యాపిస్తూనే పోతుంది. గంటల తరబడి రగిలిపోతాడు. కొంచెం భయం కలిగింది, అది వ్యాపిస్తూనే ఉంటుంది. కొంచెం కోరిక కలిగింది, అది వ్యాపిస్తుంది. ఎలాంటి వికారం కలిగినా అది వ్యాపిస్తూనే ఉంటుంది. కాబట్టి ప్రపంచం ఇదే. ఈ ప్రపంచానికి అభిముఖుడై ఉంటే దానికి దూరంగా పారిపోకుండా దాన్ని ఎదిరించి నిలబడి దాని సాక్షిభావంతో చూస్తాడు. యో విశ్వాభి విపశ్యతి భువన అంటాడు. అంటే మళ్ళీ పాతకాలం నాటి భాష భువన్ భవిష్య. ఆ కాల భాషలో వర్తమానాన్ని భువన్ అని అనేవారు. ఇప్పుడు ఏ సంఘటన జరుగుతోందో, ఏదైతే ఇప్పుడు భవతి అవుతోందో దాన్నే భువన్ అనేవారు. ఇప్పుడు మన మనసులో నడిచే ప్రపంచం, ఇదివరకు ఏ ప్రపంచం ఉండిందో ఆ ప్రపంచంలో ఎప్పుడో మనకు వచ్చిన కోపాన్ని తలుచుకొని మనం ఏడుస్తున్నాం, పశ్చాత్తాపడుతున్నాం అంటే అది విపసన కాదు. ఈ సమయంలో ఏం జరుగుతోంది, ఇప్పుడు మనలో ఏది ఉదయిస్తుందో దాన్ని సాక్షిభావంగా చూడటమే విపసన. సాంఖ్య పశ్చతి, సమ్యక్ రూపంలో విపసన చేస్తున్నాడు అంటే సమ్యక్ దర్శనం చేస్తున్నాడు. సమ్యక్ దర్శనం అంటే ఏదో మత విశ్వాసం కాదు. రాగం లేకుండా, ద్వేషం లేకుండా యథాభూత్ ఎలా ఉంటే అలా ఉన్నట్టు చూస్తాడు, దర్శిస్తాడు. ఇలా దర్శిస్తున్నప్పుడు మధ్యలో ఎలాంటి తెర రాకూడదు. అట్టి తెర ఏర్పడితే దర్శనం కాదు. ఒకవేళ మనం ఏవో రంగుటద్దాలు పెట్టుకున్నాం, చెప్పుకుంటాం దర్శనం చేస్తున్నామని, అంటే మనం నిజంగా చూడటం లేదని. మన రంగుటద్దం మధ్యకు వస్తుంది, రంగుటద్దాలు తీసేస్తే అప్పుడు యథాభూత్ దర్శనం అవుతోంది, ఉన్నది ఉన్నట్టు కనిపిస్తుంది. మనం రాగపు అద్దాలను పెట్టుకుంటే రాగం మధ్యలో వస్తుంది, ద్వేషపు అద్దాలను ధరిస్తే ద్వేషం మధ్యలో వస్తుంది. నేను నాది అన్న అద్దాలతో చూస్తే నేను నాది మధ్యలోకి వస్తుంది. వాటిని తీసివేయాలి. రాగపు అద్దాలను తీసివేయాలి, ద్వేషపు అద్దాలను తీసివేయాలి. నేను నాది అన్న అద్దాలు కూడా తీసేస్తే అప్పుడు ఉన్నది ఉన్నట్టుగా కనపడుతుంది, మధ్యలో తెర ఏమీ లేదు. దీన్నే సమ్యక్ దర్శనం అన్నారు. సాంఖ్య పశ్చతి, ఎప్పుడైతే అలా చూడటం మొదలెట్టాడో వికారాలు వెలవటం మొదలైంది. ప్రకృతి నియమేమేది, సాక్షిభావంతో మనం వికారాలను చూడడం మొదలెడితే అవి వెలువటం మొదలెడుతుంది, పొరలుగా విడిపోతాయి. అప్పుడు సాంఖ్య పశ్చతి అవుతుంది. సనః పరిషద్ది ద్విషాహ, అన్ని ద్వేషాలను దాటుతాడు. ఎందుకంటే రాగాన్ని అధిగమించాడు కదా, అందుకు ద్వేషం ఎలా కలుగుతుందిగా. మనలో రాగం ఉంటేనే ద్వేషం కలుగుతుంది. రాగం ఏముంటుందంటే మనకు ఇష్టమైనదేదో జరగాలని కోరిక, మనకు ఇష్టమైనదేదో పూర్తి కావాలన్న కోరిక ఉంటుంది, అది నెరవేరదు. వెంటనే ద్వేషం పుడుతుంది. ఎందుకంటే మనం ముందు రాగం కలిగించుకున్నాం, దేన్నో సంపాదించాలని, ఏ వస్తువునో పొందాలని, ఇష్టమైనదేదో దొరకాలని.
ఇలా రాగం కలగగానే దాని ఫలితం ద్వేషంగా మారుతుంది. కోరిక నెరవేరలేదు కాబట్టి ద్వేషం కలుగుతుంది. కోరిక నెరవేరటంలో ఏ ఆటంకం వచ్చినా ద్వేషం ఉదయిస్తుంది. అలా రాగమంతా పోయింది, ద్వేషమంతా పోయింది, ఇక ముక్తుడవుతాడు. అలా ముక్తి పొందిన వ్యక్తిని అడిగారు, మాకు ముక్తి మార్గం చూపెట్టండి, ఈ విపసన నేర్పండి అని. ఆ మహాపురుషుడు ఇల్లు వాకిలు వదిలిపెట్టి తనలోని సత్యాన్ని వెతుకుతూ ఈ విద్యను వెలికి తీసుకొచ్చాడు. అలా వెలికి తీసిన తర్వాత అంటాడు, పుబ్బే అనను సుత్తే సుధమ్మే సుచక్షుం ఉతపాది. ఆహా, నా కళ్ళు తెరుచుకున్నాయి, ముందెన్నడూ విననే లేదు. ఈ ధర్మంతో నా కళ్ళు తెరుచుకున్నాయి అని ముందెన్నడూ విననే లేదా? ఎంతటి మాట అన్నాడు రాజకుమారుడు. ఆయన తండ్రి ఆ కాలంలో భారతదేశంలో ఎంతమంది గొప్ప పండితులుండ్రో వాళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టి ఈయనకు అన్ని సిద్ధాంతాలు నేర్పించాడు కదా. ఆయన అన్ని శాస్త్రాలు చదివాడు. ఆ కాలం నాటి అప్పటికి 3 వేదాలే ఉండేవి, 4వది అప్పటికి ఇంకా తయారు కాలేదు. ఆ 3 వేదాలు చదివించాడు. ఆ వేదాల్లో ఋగ్వేదం కూడా పండింది కదా, ఋగ్వేదం ఈ రుక్కు కూడా వచ్చింది కదా. అయితే ఎట్లా అంటున్నాడు నేను వినలేదని? సరిగ్గానే చెప్పాడు, ఎందుకంటే అప్పటికి దీని అర్థం మారిపోయింది కాబట్టి. ఇప్పుడు ఎట్లా మారిపోయి ఉందో అప్పుడు అలాగే. ఇప్పుడు దాని అర్థం ఎక్కడైనా చూస్తే ఏమాత్రం తలకెక్కదు. ఇంత తలాతోకాలనే అర్థం తీశారు. ఎలా తీశారు, ఎందుకు ఇలా చేశారు? ఎందుకంటే నశించిపోయింది కాబట్టి. దీనివల్ల తెలిసేది ఏమిటంటే ఆ సమయంలో కూడా ఈ విద్య లేదు, దాన్ని ఇతడు వెదకి బయటికి తీశాడు, అందుకనే అలా అంటాడు. పుబ్బే అనను సుత్తే సుధమ్మే సుచక్షుం ఉతపాది. దాని గురించి మళ్ళీ కొంచెం ధ్యానం చేసి చూస్తాడు. అరే, ఇది ఎంత పురాతన విద్య ఇది! ఏ సమగ్గో సనంతనో పురాణో మగ్గో. ఇది ఎంతో పురాతనమైన మార్గం, ఎంతో పురాతనమైంది, పోగొట్టుకున్నారు అందరూ. ఇది నిజంగా భారతదేశం యొక్క అతి ప్రాచీన మార్గమే. కానీ ఆ దారిని ఎవరు నడవకపోతే దారిగా ఉండదు కదా. ఏ దారిన ప్రతిరోజు అందరు వెళుతుంటారో అదే సరిగా ఉంటుంది. ఇంట్లో కూర్చొని ఆ దారిని గురించి ఎంత మాట్లాడుకున్నా, ఎన్నిసార్లు జపించినా దానిపైన నడవకపోతే ఆ మార్గం గతేమవుతుంది? దానిపైన గడ్డి మొలుస్తుంది, మొక్కలు మొలుస్తాయి, చెట్లు పెరుగుతాయి, చివరకు అది కనపడకుండా పోతుంది. అక్కడ ఒక మార్గం ఉందన్న సంగతి తెలియదు. ఎవరైనా దాన్ని వెతకడానికి ప్రయత్నిస్తే అక్కడ పాములు, తేళ్ళు, అడవి జంతువులు ఎదురవుతాయి. వెతకటం కష్టమైపోతుంది. దానిపై నడవటం లేదు కదా. దారిలో నడిచినంత కాలమే దారి, లేకపోతే దారి మాయమైపోతుంది. ఊరికే మాటలే మిగులుతాయి, వాటితో ఏం జరుగుతుంది? నా అనుభవంలోనే ఒక మాట చెప్తాను. ఎంతో నిష్టగల సనాతన హిందూ కుటుంబంలో పుట్టాను. చిన్నప్పటి నుండి అందరూ చేసినట్లుగానే నేను కూడా వల్లె వేశాను. భగవద్గీతను బాగా వల్లె వేశాను. ఎందుకంటే చిన్నప్పుడే నాకు ఉగ్గుపాలతో నూరు పోశారు. గీతలో రోజు ఒక అధ్యాయం చదివితే 1 జన్మ పాపం తరిగిపోతుందని, 2 అధ్యాయాలు చదివితే 2 జన్మల పాపం పోతుంది. అధ్యయనం చెయ్యి, జన్మంతా చేసిన పాపం తరిగిపోతుంది. ఇంతకన్నా చౌకబార్యం ఏముంటుంది? అందువల్ల చిన్నప్పటి నుండే బాగా చదివాను. అర్థం చేసుకోకుండానే వల్ల వేస్తూ పోయాను. ఇంతకుముందు ఆ డాక్టర్ చీటిని వల్ల వేసినట్లుగానే నేను భగవద్గీతను వల్ల వేస్తూ పోయాను. దాంట్లో ఒక శ్లోకం ఉంది, ఒక మంత్రం. వేరే వాళ్ళు కూడా చదివి ఉంటారు, ఇది తెలిసే ఉంటుంది. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానంగ గుణాన్వితం విమూఢానాను పశ్యంతి జ్ఞానచక్షుషః. విమూఢులు, ఆలోచన చేయలేని వారు విపసన చేయలేరు. ఎవరి జ్ఞానచక్షులు తెరుచుకుంటాయో వారే విపసన చేయగలుగుతారు. అప్పటికి నాకు తెలియదు విపసన అంటే ఏమిటో. కానీ విపసన చేసిన తర్వాత అర్థమైంది, చెప్పినవాడు ఏం చెప్పదలుచుకున్నాడు. ఉత్క్రామంతం, ఈ ఇంద్రియాలను బయటి విషయాలు తాకుతాయి. కంటిని ఏదో రూపం వచ్చి తాకుతుంది, చెవిని ఏదో శబ్దం తగులుతుంది, ముక్కుకి ఏదో వాసన తగులుతుంది, నాలుకకి ఏదో రుచి తగులుతుంది, చర్మాన్ని స్పర్శ కలుగజేస్తుంది, ఏదో స్పృశిస్తుంది. అలాగే మనసును ఏదో ఆలోచన సృష్టిస్తుంది. అలా తగిలిన వెంటనే మనసులోని ఒక భాగం తన తల ఎత్తుతుంది. ఉత్క్రామంతం, అది ఉత్క్రమణమవుతోంది. ఏదో జరిగిందయ్యా, దానికి ఏదో జరిగిందని మాత్రమే తెలుసు. ఎక్కడో ఏదో జరుగుతుందని తెలుస్తుంది.
ఏ కంటి దగ్గరో, ముక్కు, చెవి, నాలుక, చర్మాల దగ్గరో, మనసు దగ్గరో ఎక్కడో ఏదో గొడవ జరుగుతోందని. ఇంతలో స్థితం రెండో భాగం ఆగి ఆలోచిస్తుంది, ఏం జరిగిందో అని. ఇంతవరకు తనకు ఏ ఏ అనుభవాలు ఉన్నాయో వాటితోటి తన జ్ఞాపకాలతోటి పోల్చి చూసి ఏం జరుగుతుందో గుర్తుపట్టింది. గుర్తుపట్టడమే కాక దాని విలువ కట్టింది కూడా. ఇది మంచిదా చెడ్డదా అని తీర్పునిచ్చిన వెంటనే శరీరంలో ఒక సంవేదన కలుగుతుంది. విలువ కట్టింది, మంచిదని తేలితే సుఖ సంవేదన కలిగింది. జరిగింది చెడ్డదని తెలిస్తే దుఃఖ సంవేదన మొదలయ్యాయి. సుఖ సంవేదన కలిగింది, అలా కలిగితే సుఖం అనుభవిస్తాం. దుఃఖ సంవేదన కలిగింది, దుఃఖం అనుభవిస్తాం. అందువల్లే భుంజానం భుంజానం, ఎందుకంటే విలువ కట్టడం అయింది కదా, ఇక అనుభవించాలి. అనుభవించడం మొదలైంది. సుఖ సంవేదన అయితే సుఖించడం, దుఃఖ సంవేదన అయితే దుఃఖించడం, అలా అనుభవించటం భుంజానం భుంజానం అయింది. వెంటనే గుణాన్వితం గుణాన్వితం, బంధాలు ఇరుకపోవటం మొదలవుతుంది. ఎప్పుడెప్పుడు అనుభవించడం జరుగుతుందో, ఎప్పుడెప్పుడు భోక్తాభావంతో పనిచేస్తామో అప్పుడల్లా చిక్కుముళ్ళు వేసుకుంటూ పోతాం. మన సంఖ్యలు మనమే వేసుకుంటాం. ఈ నిజాన్నంతా చూడడం రానంత వరకు మనకేమి రానట్లే కదా, పనికి వచ్చే సంగతి ఏమీ తెలియనట్లే కదా, జీవితం అంతా వృధా అయినట్లే. ఇక ఈ ప్రపంచాన్ని చూడడం వచ్చిందా, దాని నుండి బయటపడడం కూడా వచ్చేస్తుంది. చూడు ఈ చిక్కుముళ్ళన్నీ ఎలా వేసుకుంటున్నానో, ముడి వేసుకోవటం ఆపేస్తా అంతే. ఇక పాత ముళ్ళు విడిపోతాయి. మలినాలను పెంచుకోవటం ఆపేయి, పాత మలినాలు తగ్గుతూ పోతాయి. మనసు పూర్తిగా నిర్మలమైపోతుంది, సంపూర్ణంగా నిర్మలమవుతుంది. అన్ని ముడులు విడిపోతాయి, ఇక ఏ ముళ్ళు లేవు. తన లోపల విపసన చేస్తే, పని ఎలా చేయాలో అలా చేస్తే ఈ ఫలితాలు తప్పక వస్తాయి. ఊరికే వల్ల వస్తే ఏం లాభం లేదు. ఏ వల్ల వస్తున్నామో అసలు తెలియదు, అర్థమే కాదు. ఒకవేళ అర్థం చేసుకున్నా, ఎవరైనా అర్థమయ్యేటట్టు చెప్పినా కూడా వాళ్ళు చెప్పినట్టు చేయం కదా, ఇంకేం దొరుకుతుంది? ఏమీ దొరకదు. ఎట్లా చేయాలి మరి? అందుకనే మళ్ళీ మళ్ళీ చెబుతాం, ఈ విద్యను బాగా అర్థం చేసుకో, ఎలా చేయాలో సరిగ్గా అర్థం చేసుకో, దాని ప్రకారం పనిచేయడం మొదలెట్టు, ఫలితాలు రావటం మీరే చూస్తారు.